వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు RTV. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఎలిమినేషన్ వరకు వెళ్ళిన డెమోన్ పవన్ ఈరోజు హౌస్లో కెప్టెన్గా ఉన్నారు. అసలు ఆ కెప్టెన్సీ టాస్క్ అనేది జెన్యున్గానే జరిగిందా? డెమోన్ పవనే నిజంగా ఆ గేమ్లో గెలిచి కెప్టెన్ అయ్యారా? ఇదే క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. సో ఏంటి మొత్తం ఫ్లిప్ అయినట్టుంది. డెమోన్ పవన్ ఎలిమినేషన్ వరకు వెళ్ళి కెప్టెన్ అవ్వడం, అసలు ఆ టాస్క్ అసలు మీకు ఎట్లా అనిపించింది? జెన్యున్గానే అనిపించిందా? బిఫోర్ ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి వాళ్ళ బిహేవియర్స్లో కానీ మీకు ఏమైనా చేంజ్ కనిపించిందా? బేసికల్గా ఏంటంటేనండి, ఇప్పుడు ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళు నలుగురు ఉన్నారు. అంటే ఆ లవ్ ట్రాక్ నడిపించడానికి, అంటే ప్రియా, శ్రీజ వీళ్ళు కాకుండా లవ్ ట్రాక్ నడిపించే వాళ్ళు నలుగురు ఉన్నారు. ఎవరు? తనూజ, కళ్యాణ్ పడాల, పవన్ అండ్ రీతు. రీతుకి స్కిట్స్ చేసి చేసి అలవాటు అయిపోయి ఆ ట్రాక్ నడిపించడం చాలా ఈజీ. వాళ్ళు బయటకు వచ్చి నిజంగా అలా బిహేవ్ చేస్తారంటే చెయ్యరు. ఇప్పుడు విష్ణుప్రియ, పృథ్వీరాజ్ లాస్ట్ సీజన్లో ఖచ్చితంగా ట్రాక్ నడిపించాలి అన్నారు. అది అందరికీ వాళ్ళిద్దరు కావాలనే ఇది చేస్తున్నారు. రియల్ ఎమోషన్ అనేది బయటికి రాలేదని అందరికీ అర్థమైంది. ఈ సీజన్లో ఇప్పుడు చూసుకుంటే ఈ 2 days ఎప్పుడైతే సండే ఎపిసోడ్ అయిన తర్వాత కావాలని రీతు లోపలికి వెళ్ళి వాళ్ళతో పులిహోర కలిపే ప్రయత్నాలు చేస్తాం. బికాజ్ కాంటెంట్ కోసం అది తప్పే లేదు. ఒకవేళ అలాంటిది జనరేట్ కాకపోయినా టీఆర్పీ కోసం ఖచ్చితంగా ఎండమోల్ షైన్ వాళ్ళు, బిగ్ బాస్ టీము వాళ్ళకు ఒక హింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కాంటెంట్ జనరేట్ చేయండి, ఏదో ఒకటి జనరేట్ చేయండి, మీరు యాక్టర్స్, మీరు చెయ్యాలి. వాళ్ళని ఈ ట్రాక్ బయట జనాలకు ప్రతి ఒక్క సీజన్లో ఒక లవ్ ట్రాక్ అనేది కామన్ అని జనాల మైండ్లో ఉంది కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక హింట్ ఖచ్చితంగా ఇస్తారు. అందుకే ఒక ఎపిసోడ్ నేను ఎందుకు రివ్యూ చెప్పలేదంటే, ఎపిసోడ్ ఏమీ లేదు. 54 minutes ఎపిసోడ్ మనకు టెలికాస్ట్ అయితే లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా దరిద్రంగా ఉండింది. ఆ 54 నిమిషాల ఎపిసోడ్లో 45 నిమిషాలు వాళ్ళ ముగ్గురు లవ్ ట్రాకే. దాంట్లో ఇంకేమైనా ఉన్నాయా డిస్కషన్స్? ఏమీ లేదు. మొన్నటి ఎపిసోడ్ చూసుకుంటే వెడ్నెస్డే ఎపిసోడ్ ఈజ్ నథింగ్. కళ్యాణ్ పడాలతో ఫస్ట్ కలిపిన పులిహోర, తర్వాత కళ్యాణ్ వచ్చి తనుజతో కలిపిన పులిహోర, తర్వాత పవన్ వచ్చి తనుజతో కలిపింది, మళ్ళీ పవన్ వచ్చి రీతుతో కలిపింది. ఈ నలుగురు చాక్లెట్స్ తీసుకుని ఆమెకి ఇవ్వడము, నీకోసం నేను బ్లూ షర్ట్ వేసుకొచ్చాను అనడము. ఇక్కడ మనం ఈ 2 ఎపిసోడ్లలో మాట్లాడుకోవాల్సింది వీళ్ళ గురించే హైలైట్ చేసి, అది అప్పుడే ఎవరైతే కెప్టెన్సీ టాస్క్కి అర్హులుగా భావిస్తున్నారు అని చెప్పినప్పుడే రీతు డెమాన్ పవన్ పేరు తప్ప ఇంకెవ్వరి పేరు చెప్పలేదు. అందరూ ఓట్స్ వేస్తున్నప్పుడు నిన్న అందరూ ఒక్కొక్క పేరు చెప్పారు. మనీష్ పేరు చెప్పారు, వీళ్ళ పేరు చెప్పారు, వాళ్ళ పేరు చెప్పారు. ఇంతమంది పేర్లు చెప్తున్నా కూడా వాళ్ళు మెన్షన్ చేసిన నేమ్, రీతు మెన్షన్ చేసిన నేమ్ ఓన్లీ డెమాన్ పవన్. ఎందుకంటే డెమాన్ పవన్ స్ట్రాంగ్గా ఉంటాడు, స్ట్రాంగ్గా ఏదైనా చెప్తాడు. అతనుంటే మనీష్ని ఓడిస్తాడన్న ఉద్దేశంలో ఉండింది. దీనికి ముందు నిన్ను అందరూ గమనించారో లేదో తెలియదు. ఎప్పుడైతే నలుగురిని తీసేయాలి, మిగతా ముగ్గురు మాత్రమే పోటీలో పాల్గొంటారు అన్నప్పుడు రీతు డెమాన్ని అందరు సెలెక్ట్ చేసిన తర్వాత కళ్యాణ్కి డిఫెండ్ చేసింది. ఏమని డిఫెండ్ చేసింది కళ్యాణ్కి? నువ్వు అందరి మాటలు వినవు, నువ్వు అథారిటీ చేస్తావు, నువ్వెవరి మాట వినవు, నువ్వు కెప్టెన్సీకి అనర్హుడివి. అంటే పవన్ కన్నా నేను స్ట్రాంగ్ కదా, నాకు మైండ్తో కొంచెం ఆలోచిస్తాను, పవన్ అది ఆలోచించడు అని చెప్పాడు అక్కడ. నిజమే అది. బికాస్ పవన్ ఇట్స్ ఎ క్యూట్ లాగా, ఏదో మా క్యూట్ బాయ్ లాగా వెళ్ళి అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేసేలాగా, ఆ ఫ్లర్టింగ్ కూడా తెలిసిపోతుంది తను ఫ్లర్ట్ చేస్తున్నాడు అని. అంటే ఏంటి సడన్ గా ఈ చేంజ్ 2-3 days నుంచి కొంచెం బాగా చేంజ్ అయినట్టు? ఇట్స్ ఓన్లీ ఫర్ కాంటెంట్. ఎందుకంటే డెమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోతానని వాడికి మైండ్లో ఉండింది, షష్ఠి మీద లేదు. ఎందుకంటే షష్ఠి ఒక సెలబ్రిటీ. బయట అమ్మాయి ఎన్ని కాంట్రవర్సీస్ ఎదుర్కొంది, ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చింది, ఎంత రచ్చ జరిగింది అనేది డెమాన్ పవన్కి కూడా తెలుసు. ఒక కామనర్గా అతనికి కూడా స్టార్ మాలో ఒక 2 సీరియల్స్ చేశాడు, ఒక 2-3 days క్యారెక్టర్స్ చేశాడు. కానీ ఖచ్చితంగా సృష్టి గురించి తెలుసు. వాళ్ళిద్దరూ ఎలిమినేషన్ స్టేజ్ మీద ఉన్నప్పుడు సృష్టిని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వీడు షాక్లోనే ఉన్నాడు, నేను సేవ్ అయ్యానా అని. బికాజ్ హీ డజంట్ గివ్ ఎనీ కంటెంట్. అసలు ఏమీ కంటెంట్ ఇవ్వలేదని వాడికి తెలుసు. హీ డెంట్ గివ్ ఎనీ కంటెంట్. సో ఇప్పుడు సెకండ్ వీక్ రీతు కొంచెం క్లోజ్ అవ్వడం మూవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి వీడు పులిహోర కలుపుతారంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. ఈ అమ్మాయి కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడము, ఆ ఫ్రెండ్షిప్ బాండ్. ఎందుకంటే లైవ్ 24 hours వాళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళు మాట్లాడుకొని కూడా ఉండుండొచ్చు. అది మనకు టెలికాస్ట్ చేయలే.
లైవ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేస్తారేమో కానీ దీని కింద మేబీ మన ఇద్దరం కాంటెంట్ జనరేట్ చేద్దాము. నామినేషన్స్లో ఉన్నాను, వాడు నామినేషన్స్లో ఉన్నాడు, వాడిని సేవ్ చేయాలి. సెకండ్ టైం ఖచ్చితంగా జనాలు సేవ్ చేయాలంటే వాడు కాంటెంట్ చూపించాలి. ఫస్ట్ టైము షష్ఠీకి తక్కువ ఓట్లు పడ్డాయి, షష్ఠీని ఇంట్లోంచి బయటకు పంపించాలని ఆల్రెడీ బయటకు కంకణం కట్టుకున్నారు కాబట్టి పవన్ సేవ్ అయ్యాడు. లేదు అనుకుంటే పవనే ఎలిమినేట్ అయ్యేవాడు చూసుకుంటే. సో ఈసారి కూడా నామినేషన్స్లో వాడు ఉన్నాడు కాబట్టి కాంటెంట్ జనరేట్ కోసం రీతుని ఒక పావులాగా యూజ్ చేసుకుంటున్నాడు. రీతు ఏం చేస్తోంది, తనకి స్క్రీన్ స్పేస్ కావాలి, దానికి ఖచ్చితంగా లవ్ ట్రాక్ కావాలి. దాంట్లో ఇద్దరు ఉన్నారు బాగున్న వాళ్ళు. ఎవరు, ఒకరు కళ్యాణ్ పడాలా, ఒకరు పవన్. అందుకే నేను ఒక పర్సన్ గురించి హర్ట్ అయ్యాను, ఆ పర్సన్ పేరు నేను చెప్పలేను, నాకు చాలా బాధగా ఉంది అని పవన్తో చెప్పడము, మళ్ళీ కళ్యాణ్ పడాలా వచ్చినప్పుడు సేమ్ డైలాగ్ మళ్ళీ కళ్యాణ్తో చెప్పడము. దిస్ ఈజ్ నథింగ్, వాళ్ళు షోకేస్ చేస్తున్నారు. మీరు అడిగిన దానికి డెమాన్ పవన్ కాంటెంట్ చూపిస్తున్నాడు కాబట్టి ఆ కాంటెంట్ వాడు నామినేషన్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చూపించాల్సిందే. సో మనం ఈ 2 ఎపిసోడ్లో హైలైట్గా మాట్లాడుకోవాల్సింది భరణి గారు, ఇమాన్యుల్, రీతు అండ్ డెమాన్ పవన్. వీళ్ళిద్దరిని ఎందుకు మాట్లాడాలంటే వీళ్ళిద్దరు గేమ్ ఆడారు నిన్న కెప్టెన్సీ టాస్క్లో, ఖచ్చితంగా గేమ్ ఆడారు. ఫస్ట్ వదిలేయండి, ఫస్ట్ అది పట్టుకొని పుల్ చేయడం అవన్నీ ఇలా అయిపోయింది. కానీ సెకండ్ టాస్క్ ఏదైతే ఇచ్చారో అది కూడా, ఇది నీకు చెప్పాలి యాక్చువల్గా. సెకండ్ టాస్క్ ఫోన్లో మాట్లాడి బజర్ ఎవరు కొట్టకూడదు అనేది ఆల్రెడీ హిందీ ట్రైటర్స్ అని ఒక రియాలిటీ షో వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఏవైతే గేములు పెట్టారో అవి దాంట్లోనే ఉన్నాయి. బిగ్ బాస్ కాపీ చేసి దీంట్లో పెట్టేశాడేమో నాకు తెలియదు. కానీ ఫస్ట్ శ్రీజ బజర్ నొక్కేయడము, వాళ్ళు కూడా ఎండ్ అయ్యేసరికి బజర్ నొక్కేశారు. ఎందుకంటే టైం సేవ్ చేసుకోవడానికి. అదొక, నాకు తెలిసి అదొక తుప్పాస్ గేమ్ లాగే అనిపించింది. బికాజ్ అక్కడ ఏమీ లేదు, కనీసం ఫన్ జనరేట్ చేశారా? అసలు అలాంటి గేమ్ ఎంత గొడవలు అవుతాయండి, ఎట్లా కొట్టుకోవాలి, ఏదో ముచ్చటగా మాట్లాడడము. అందుకే నేను నిన్నటి ఎపిసోడ్ కూడా మీరు డ్యూరేషన్ తక్కువే ఉంది, ఫాస్ట్గా అయిపోయింది. సెకండ్ గేమ్ ఎంత 10 minutesలో అయిపోయింది, థర్డ్ గేమ్ వాళ్ళ దగ్గర కొట్టుకున్నారు అయిపోయింది. అసలు ఒక్కసారి రంగు పడుద్ది గేమ్, అమర్దీప్ సందీప్ ఆడిన గేమ్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దానికి ముందు ఆడిన గేమ్ గుర్తు తెచ్చు, పృథ్వీరాజు యావర్ వీళ్ళు ఆడిన గేమ్. అవి గేమ్స్ అంటే, ఎందుకంటే వాళ్ళంతా పట్టుదలగా పెట్టారు కాబట్టి. ఇక్కడ ఏముంది, ఒక రూమ్లో పెట్టారు, రీతు అరవద్దు అరిస్తే ఎలిమినేట్. అసలు వాళ్ళ ఇష్టం. ఇంకా సంచాలక్ డెసి అరిస్తే ఎలిమినేట్ ఏంటి? ఇప్పుడు మీరు అరిస్తే మీ టీం ఎలిమినేట్, నేను అరిస్తే నా టీం ఎలిమినేట్, అదేంటి? నెక్స్ట్ నేను స్టాప్ ఇట్ అన్న తర్వాత మీరు ఆపాలి, లేకపోతే ఎలిమినేట్. ఆల్రెడీ నేను అందుకే మాట్లాడతాను. భరణి, ఇమాన్యుల్, మనీష్ అండ్ డెమాన్ పవన్ నలుగురు బరిలో దిగినప్పుడు మనీష్ని ఖచ్చితంగా పూశారు. వాడే కావాలని ముందు కాలుతో దాన్ని తన్నాడు, స్ట్రాటజీ అనుకున్నాడు వాడది. ఆ స్ట్రాటజీ వాడికే వర్కౌట్ అవ్వలేదు, బయటకు వెళ్ళిపోయింది. వాడికి అర్థమైపోయింది నా స్ట్రాటజీ నాకు వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి. సెకండ్ ముగ్గురు ఉన్నప్పుడు స్టాప్ ఇట్ అని చెప్పిన తర్వాత మీరు ఆపాలి అని చెప్పింది, కానీ ఎలిమినేట్ చేస్తానని చెప్పాల. నేను స్టాప్ ఇట్ అని చెప్పినప్పుడు ఆపండి అనింది. షీ డిడ్ంట్ టేక్ ద డెసిషన్. అక్కడ వాళ్ళు క్లియర్ చేయలా. సరే ఆపాలి కదా అని ఆపారు. ఆపిన వెంటనే భరణి గారు ఎవరు ఎలిమినేటెడ్ అంటే, ఇక్కడ భరణి గారి గురించి నేను మాట్లాడాల్సింది ఏంటంటే, తను ఎలిమినేట్ అయిన దగ్గర తను స్టాండ్ తీసుకోలే. ఎందుకు తీసుకోలేదు? చాలామంది అనుకున్నారు అతను కావాలని తీసుకోలేదు, అతను లోపల ఒకలాగా ఉంటున్నాడు, బయట ఒకలాగా ఉంటున్నాడు. అంటే అతను తీసుకుంటే, అతను ఏదైతే టెనెంట్స్కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాడో, రీతు కూడా టెనెంట్ కాబట్టి తన స్టాండ్ తీసుకొని రీతుని అరిస్తే తను బ్యాడ్ అవుతాడేమో అన్న ఉద్దేశంతో తను ఒకటి తీసుకోలేదు. నెక్స్ట్ ఎక్కడ తగ్గాలో అనేది తనకు తెలుసు, అందుకని కామ్గా ఉన్నాడు. మేబీ తను గెలవకపోయినా తను ఫీవర్ ఉండి ఆడాడు. హీ వాజ్ సఫరింగ్ విత్ హై ఫీవర్ అండ్ హీ ప్లేడ్ ద గేమ్. తనకి ముందు కూడా తను గోలీ వేసుకున్నాడు, తనకి డ్రౌజీనెస్ ఉందని చెప్పి తనుజ చెప్పడం, వీళ్ళందరూ చెప్పిన తర్వాత కూడా హీ ప్లేడ్ ద గేమ్. అయినా కూడా ఆడాడు. ఆడిన తర్వాత హీ నో పవన్ స్టాప్ ఇట్ అన్న తర్వాత పవన్ భరణికి పూయడం జరిగింది, కానీ నోరెత్తి మాట్లాడలేదు. అదే సంజన పసిగట్టి నువ్వెందుకు ఎలిమినేట్ చేశావు అని మాట్లాడుతుంటే కట్ చేసింది. నీకు సమాధానం చెప్పను. బికాస్ దీనికి ముందు ఏదైతే వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత రీతు చౌదరి వెళ్ళి పవన్ని హగ్ చేసుకొని చెప్తుంది, నేను కానీ నీకే సపోర్ట్ చేస్తాను అని. సంచాలకుంటానని చెప్పలా, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. అక్కడికి వెళ్ళాక అదే చేసింది. సో పవన్ యాక్చువల్గా అవ్వాలి. ఇంకొకటి చూసుకుంటే ఇమాన్యుల్ కన్నా పవన్ మీదనే ఎక్కువ ఉంది. ఇమాన్యుల్కి ఇక్కడ ఈ సైడ్ పార్ట్ అంతా లేదు, గ్రీన్ కలర్లోనే ఉంది టీషర్ట్. కానీ సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి పవన్ని చేసింది. ఇక్కడ డిమాన్ పవన్ ఎట్లా కాంట్రాక్ట్ కెప్టెన్షిప్ ఎట్లా కామనర్స్గా తను ఎట్లా రన్ చేస్తాడనేది ఈ రోజు నుంచి నెక్స్ట్ థర్స్డే వరకు ఎట్లా మనం చూస్తాం. కాబట్టి ఆబ్వియస్గా తను కామనర్స్కి ఇస్తాడా, లేకపోతే తను గెలిపించిన రీతుని సపోర్ట్ చేస్తాడా, తనను తొక్కేయాలనుకున్న మనీష్కి మాట్లాడతాడా,
ప్రియాతో శ్రీజాతో తనకి ప్రాబ్లం ఉందని చెప్పి తను ఒకరోజు గొడవ పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ చూస్తాడు అనేది మనం చూడబోతాం. బట్ ఇందులో ఏంటంటే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెడుతున్నాడు. ఎవ్రీ వీక్ ఒకరు టెనెంట్స్ నుంచి ఓనర్స్గా మారే ఛాన్స్ ఇస్తున్నాడు. అలాగే లాస్ట్ వీక్ బర్నీ గారిని పర్మనెంట్ ఓనర్ చేశారు కెప్టెన్ సంజన అయ్యంగాని. ఇప్పుడు డెమాన్ పవన్ అవ్వంగానే వీళ్ళకి ఒక గేమ్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ గేమ్లో ఎవరు అవుతారనేది తెలుస్తోంది. ఇక్కడ ఈ నలుగురి పాత్రలో రీతు సంచాలకుగా చేసింది కరెక్టా అంటే, రీతు ఏదైతే తన ఫ్రెండ్కి మాట ఇచ్చిందో అది చేసుకుంది. ఇక్కడ చాలామంది తన సంచాలకుగా తప్పు చేసింది, తన పవన్కి సపోర్ట్ చేసింది అంటే గేమ్లో ఎవరొకరు సపోర్ట్ చేయాల్సిందే. అలా అని చెప్పి భరణిని తొక్కేసి సపోర్ట్ చేయకూడదు అనేదే పాయింట్. భరణిని చూడలేదు అమ్మాయి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పవన్ పూస్తున్నాడు అని తెలిసినా కూడా భరణి స్ట్రాంగ్ కాబట్టి భరణి ఎలిమినేట్ అయితే పవన్ ఇమ్మాన్యుల్ మధ్యలో ఇమ్మాన్యుల్ని ఎలాగైనా పవన్ లాగి పూస్తాడన్న ఉద్దేశంతో స్ట్రాటజీ ప్లే చేసింది. అది గేమ్ కాబట్టి మనం గేమ్లా చూడాలి. ఎందుకంటే నేను నైట్ నుంచి చాలా రివ్యూస్ చూశాను, చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది దాని కింద కమెంట్స్ పెడుతున్నారు, ఆ ప్రోమోస్ కింద ఎపిసోడ్స్ కింద కమెంట్స్ పెడుతున్నారు రీతు తప్పు చేసిందని. గేమ్ని గేమ్లా చూసినప్పుడు అంటే ఇక్కడ రీతు నెగిటివ్ అవుదా? అవి ఛాన్స్ లేదండి. బికాజ్ నాకు తెలిసి సాటర్డే ఎపిసోడ్లో కూడా నాగార్జున గారు రీతుని ఏమి అనరు, సంచాలకుగా నువ్వు మంచి డెసిషనే తీసుకున్నావు అంటారు. కానీ బట్ భరణిని అడిగే ఛాన్స్ ఉంటుంది, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని. ఎందుకంటే గేమ్ని గేమ్నా చూస్తాం కాబట్టి ఇప్పుడు బయట చూసే ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకుంటున్నారు, అరే భరణి గారిని కావాలని చేసింది. ఎందుకంటే మనకు యాజ్ ఎ హ్యూమానిటీ బేసెస్ హ్యూమన్గా మనకు అర్థమైపోద్ది అమ్మాయి తప్పు చేసిందని. బట్ గేమ్లో అమ్మాయి స్ట్రాటజీ ప్లే చేసింది అనుకోవచ్చు కదా. ఎందుకు నేను ఇక్కడ అమ్మాయిని నేను సపోర్ట్ చేయట్లేదు, బట్ గేమ్ని గేమ్లా చూసినప్పుడు రీతు స్ట్రాటజీ ప్లే చేసింది. ఆ స్ట్రాటజీ మీకు అర్థం కాల, మీరు వాయిస్ రైజ్ చేయాలి. ఎందుకంటే శ్రీజ, ప్రియా అందరు అరుస్తున్నారు, ఓ అని అరుస్తుంటే మీరెందుకు కామ్గా ఉన్నారు? భరణి గారికి ముందు పవన్ పూసాడు అని చెప్తే రీతు ఖచ్చితంగా మాట మార్చేది కదా, మీరు కామ్ అయిపోయారు. భరణి ఎలిమినేటెడ్ అనగానే వాళ్ళు క్లాప్స్ కొట్టం కానీ వీళ్ళు కూడా లేచి మాట్లాడాలి కదా, మాట్లాడాలి. స్టాండ్ ఎవరు తీసుకోలేదు, భరణి గారే స్టాండ్ తీసుకున్నప్పుడు మేమెందుకు తీసుకుంటాము అనుకున్నారు వాళ్ళు. బట్ ఇక్కడ రీతు సంచాలకుగా ఫెయిల్ అయిందా అంటే సంచాలకుగా తన స్ట్రాటజీ తను ప్లే చేసింది. సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి డిమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ ఎవరయ్యా ఈ వారం రోజు ఈ 5 రోజుల్లో అంటే ఈరోజు ఫ్రైడే ఎపిసోడ్ మనకి ఎట్లయినా సరే రేపు చూపిస్తారు సాటర్డేకి. ఈరోజు జనరల్గా ఎవరైతే ఒక టాస్క్ పెట్టారో నార్మల్ చిల్లర వ్యాపారమే ఉంటుంది. మేబీ ఇంకేమైనా కాంటెంట్ జనరేట్ చేసేది ఏమైనా ఉంటుందేమో తెలియదు, ఎందుకంటే కొత్తగా కెప్టెన్ అయ్యాక వాడేం రూల్స్ మారుస్తాడనేది ఈరోజు ఎపిసోడ్లో చూడొచ్చు మనము. కానీ సుమన్ శెట్టికి ఎందుకు అంత హైప్ వస్తుంది అనేది మీరు అడగండి సుమన్ శెట్టి. రైట్. సో అయితే ఇంకొక 1 వీక్ వరకు డెమాన్ పవన్ సేఫ్. మేబీ ఇంకో ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే డెమాన్ పవన్కి ఓటింగ్స్ తక్కువ వచ్చి ఎలిమినేషన్ స్టేజ్లో లాస్ట్ వీక్ ఉన్నాడు కాబట్టి. బట్ నాకు తెలిసి ఈ వీక్ డెమాన్ పవన్ ఓటింగ్స్ తక్కువ రావు, ఎందుకంటే కాంటెంట్ జనరేట్ చేస్తున్నాడు. రీతుతో లవ్ ట్రాక్ నడుస్తుంది, ఆ లవ్ ట్రాక్ని జనాలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు. దానికంటే ఒక వర్గం ఉంటుంది, నిబ్బులు నిబ్బాసు ఖచ్చితంగా వాళ్ళకే ఓట్లు వేస్తారు. సో పవన్ అనేవాడు సేఫే. నెక్స్ట్ వీక్ నామినేషన్కి వచ్చాడు అంటే ఈ కాంటెంట్ అనేది వీళ్ళు కావాలని అనుకొని ఒక పథకం లాగా అనుకొని చేస్తున్నారని జనాలకు అర్థమైతే మాత్రం డిమాండ్ పవన్ విల్ గెట్ ఎలిమినేటెడ్. బట్ రీతు ఒకసారి దీంట్లోకి వచ్చింది అంటే రీతు ఆల్సో విల్ గెట్ ఎలిమినేటెడ్. ఎందుకంటే ఆ అమ్మాయి విష్ణుప్రియ పందాలోనే పోతోంది అన్నదాగా అర్థమైపోయింది అందరికీ. మీరు చూసుకుంటే విష్ణుప్రియ కూడా స్టార్టింగ్లో పృథ్వీరాజ్ని ఒక 2nd వీక్ 3rd వీక్ నుంచే స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయి కూడా అదే పందాలో పోతుంది. బట్ వీళ్ళకంతా ఏంటంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది, మీరు ఎంతకాలం మేము ఇంత టైం అయితే వీ విల్ సేవ్ యూ, తర్వాత వీ కాంట్ సేవ్ యూ అనేది ఒక అగ్రిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. అది జనాలకి తెలియదు, ఎందుకంటే వాళ్ళని అంత కాస్ట్ పెట్టి ఒక ఛానల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నువ్వు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ వాళ్ళకంటూ ఒక హైప్ అనేది ఉంటుందన్నమాట, క్రియేట్ చేస్తారు. అండ్ రీతు చౌదరి నచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆ అమ్మాయి గేమ్ని స్ట్రాటజీస్గా ప్లాన్ చేసుకుంది, కానీ విష్ణుప్రియ ఇన్పుట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. విష్ణుప్రియ కన్నా ఈ అమ్మాయి చాలా పెద్దది, విష్ణుప్రియ చిన్న. సో ఈ అమ్మాయికి తెలుసు ఆల్రెడీ షీ హ్యాస్ సర్టైన్ మ్యారేజ్ ఇష్యూస్ అండి, ఎవరితో ఎలా ఉండాలి, అబ్బాయిలతో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ సెన్సిటివిటీ అనేది ఈ అమ్మాయికి తెలుసు. అమ్మాయి లిమిట్స్ని క్రాస్ చేయదు. కానీ ఆ పులిహోర మాయలో వీళ్ళిద్దరు పడ్డారు, కానీ వీళ్ళిద్దరు కూడా ఆమెను యూజ్ చేసుకుంటున్నారనే విషయం ఆమెకు అర్థమైందో లేదో అది రాబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది. రైట్. సో కానీ అంటే ఎపిసోడ్ మొత్తం కూడా డైలీ ఒకరోజే కదా, ఎపిసోడ్ మొత్తం కూడా ఏం జరిగిన ప్రతి దానికి ప్రియా అండ్ ఇంకా శ్రీజ అవును ఆర్గ్యుమెంట్, ఇంకా వాళ్ళిద్దరూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. సో ఏంటి అసలు, అంటే మీకేమన్నా
ఇరిటేటింగ్ అనిపించిందా? అందరికీ ఇరిటేషన్గానే ఉందండి. ఈవెన్ ఒకవేళ నాగార్జున గారు ఎపిసోడ్ చూసినా ఆయనకు కూడా ఇరిటేషన్ వచ్చి నేను హోస్ట్ కూడా చేయనని వేస్తాడేమో మోస్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరూ బయట నుంచి వాళ్ళు అనుకుంది ఏంటండి, బిగ్ బాస్లో మనం ఎంత అరిస్తే ఎంత స్క్రీన్ స్పేస్ మనకు వస్తే జనాల్లోకి మనం అంత వెళ్తాము అని. అది నెగిటివ్గా వెళ్తామా పాజిటివ్గా వెళ్తామా అనేది వాళ్ళకి తెలియట్లా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రియా నామినేషన్లో ఉంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ నడుస్తుంది, బయటికి పంపించేయాలి బికాజ్ హిస్ వే ఆఫ్ బిహేవియర్ ఈజ్ రాంగ్ అని చెప్పి తెలుస్తోంది. మర్యాద మనీష్ ఒకవేళ లేకుండా ప్రియా కానీ ఓటింగ్ తక్కువ ఇచ్చిందంటే ప్రియా విల్ గెట్ ఎలిమినేటెడ్. ఇప్పుడు ఫ్లోరా సైని ఏదైతే ఉందో అమ్మాయికి ఈ 2 డేస్లో కొంచెం గ్రాఫ్ పెరిగింది. సంజనా గారితో మాట్లాడడము, సంజనా గారితో ఉండే ఇష్యూస్ అన్నీ ఆమె తీసుకోవడము, మింగిల్ అవ్వడము, షీఈస్ గెటింగ్ మింగిల్డ్. అందుకని అమ్మాయి గ్రాఫ్ పెరిగింది. నిన్నటితో ఓటింగ్తో పోల్చుకుంటే ఫ్లోరా సైని పైన ఉంది, ప్రియా శెట్టి అండ్ మనీష్ మర్యాద అనే లాస్ట్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకటి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రియాని ఎలిమినేట్ చెయ్యరు, ఎందుకంటే అది కావాలి. అది ఉంటేనే అవతల వాళ్ళకి వీళ్ళకి ఒక రైవల్రీ అనేది ఉంటుంది అని చెప్పి. బట్ ఓవర్ డోసేజ్ అనేది జనాలకి ఎక్కట్లా. నిజంగా చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నిన్న నేను మళ్ళీ చెప్తాను, జియో స్టార్ లైవ్లో పైన ఎంతమంది చూస్తున్నారు అనుకుంటే నిన్న అండి 20,000 బిలోనే ఉన్నారు లైవ్ చూసేవాళ్ళు. అందరూ పక్క రోజు మార్నింగ్ ఎపిసోడ్ చూసుకుందాంలే ఏముంటుంది ఆ సోది, ఎట్లాగో మీమ్స్ వచ్చేస్తున్నాయి, షార్ట్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. ఎందుకంటే వీళ్ళిద్దరు వల్లే నిన్న ఎపిసోడ్ మొత్తం రచ్చ చేసి పడేశారు వీళ్ళిద్దరు. అసలు పక్కన కెప్టెన్కి వాల్యూ లేదు, నువ్వు అసలు కెప్టెన్ వేనా అంటుంది ఆ శ్రీజ అయితే సంజనాని. అసలు ఆ అమ్మాయి ఏంటో, అమ్మాయి అసలు ఏమనుకొని వస్తుందో. కనీసం నాగార్జున గారు ఒక్కసారన్నమ్మా మీరు బయట ఉన్నట్టు ఇట్లా ఉండకండి, ఇది వేరు అని చెప్తే అన్న వాళ్ళకి అర్థమవుద్దేమో. లాస్ట్ వీక్ హరీష్కి హరీష్ అనే అతను ఈ 2 డేస్ కనిపించలా, కానీ అతను వేసిన చురకలేసాడు. నిన్న సంజన గారు వచ్చి మీరు మారారండి ఇది అంటే హార్మోని మీ వల్ల దెబ్బలనింది, ఇదిగోని మీకే ఇస్తున్నాను మళ్ళీ తిరిగి ఇవ్వడం. హిస్ బిహేవియర్ ఈజ్ నాట్ చేంజ్డ్. వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్. బట్ అది ఇలా ఏం జరగద్దో తెలియదు. బట్ అతనైతే ఎలిమినేషన్లో లేడు, అతను రాడు కూడా ఎలిమినేషన్కి. ఎందుకంటే ఆ కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. మేబీ ఇంకో 2 వీక్ కానీ ఖచ్చితంగా అలాగే చేస్తే 5th వీక్లో అయితే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 5th వీక్లో 2.0 అనేది ఉంది కాబట్టి. కానీ ఆ శ్రీజాని ప్రియాని మాత్రం ఎంతకాలం మనం భరించాలనేది బిగ్ బాస్కే వదిలేస్తున్నాం అనమాట, ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఓకే. అండ్ ఇంకొక కంటెస్టెంట్ అంటే అప్పుడప్పుడు మూవీలో సినిమాలో హీరోకి ఎలివేషన్ పడుతుంటుంది కదా, అట్లా పడుతూ వస్తుంది సుమన్ శెట్టి గారి. అవును. సో ఏంటి ఆయనకి చాలా పాజిటివ్గానే అనిపిస్తున్నట్టుంది బయట. అవునండి, అందరూ ఆయన ఏం ప్లే చేస్తారులే, ఆయన ఏంటి ఇట్లా ఉన్నాడు అని అనుకునే అతను. భరణి గారు అండ్ సుమన్ శెట్టికి జరిగిన ఒక కాన్వర్జేషన్ చాలా బాగుండింది నిన్న ఎపిసోడ్. ఎమోషనల్ కాన్వర్జేషన్. అవును, చాలా బాగా అయ్యింది. అండ్ హీ మాట్లాడే విధానం, చెప్పే విధానం, అవతలను నొప్పించకుండా తనలో ఉండే భావోద్వేగాన్ని తెలియజేయడం ఒకటి. ఆబ్వియస్లీ ఒంట్లో ఉండే ఒక యాంగిల్ అనేది బయటకు వస్తుంది కాబట్టి వచ్చింది సంజన గారి మీద కూడా. తగ్గను అని ప్రూవ్ చేసుకోడు, ఎక్కడ నిలబడాలని నిలబడుతున్నాడు. ఈరోజు ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రోమోలో కూడా సుమన్ శెట్టి గట్టిగా ఆడడము, అంటే కోపంలో వాళ్ళిద్దరిని సంజనాని ఫ్లోరాసని కొట్టడం కూడా జరిగింది, హిట్టింగే జరిగింది. అది కొడుతున్నాడని ఇద్దరు ఆడవాళ్ళు చెప్పండి. బట్ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. బట్ తెలియకుండా చేతులు తగులుండొచ్చు, ఎందుకంటే ఆ పెట్టిన గేమ్ అలాంటిది. మనం ఈరోజు ఎపిసోడ్లో చూస్తాము, అందరు లైవ్లో చూసే ఉంటారు అది. బట్ ద మెయిన్ రీజన్ ఈస్ ఆయనకు అందరూ హైలైట్ ఇస్తున్నారు బయట, బికాజ్ ఈరోజు ఓటింగ్ చూసుకుంటే కూడా సుమన్ శెట్టి టాప్లో ఉన్నాడు. ఎందుకంటే ద వే హీ ఈజ్ పోర్ట్రేయింగ్ హిమ్సెల్ఫ్ జనాలకు నచ్చుతోంది. అది కామెడీ యాంగిలా, లేకపోతే అతను అమాయకత్వమా, లేకపోతే అమాయకంగా బిహేవ్ చేస్తున్నాడా. ఇప్పుడు నాకు నిన్నటిదాకా వీళ్ళందరూ మాస్కులు వేసుకున్నాడు అనుకోండి, ఇతను మాస్క్ వేసుకున్నాడేమో అనిపిస్తోంది ఇప్పుడు. బికాజ్ బయట ఇప్పుడు మనం ఎంత పర్సనాలిటీ ఉంటామో కొంచెం రివీల్ అవుతుంది. వీళ్ళందరూ వచ్చేసి ఆల్రెడీ రివీల్ చేసేసుకున్నారు. ఇతను ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బయటకు వస్తుంది. దట్ ఈస్ వాట్ సంజనా సెడ్. ఓహో మీరు ఇలా ఉంటారా, ఇప్పుడు బయటకు వస్తుంది మీరంటే ఏంటి అని చెప్పి. బికాజ్ ఎందుకంటే కొంతమంది ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి అర్థమైపోతుంది అవతల మనిషి ఏంటనేది. బట్ హిస్ గ్రాఫ్ ఈజ్ ఇంక్రీజింగ్. నాకు తెలిసి నాగార్జున గారు కూడా ఇదే చెప్తారు, నీ గ్రాఫ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది అయ్యా అని చెప్పి. అండ్ హిస్ వే ఆఫ్ ఎంటర్టైనింగ్ ఆల్సో గుడ్, బాగానే ఆడుతున్నాడు కూడా. లాస్ట్ కెప్టెన్సీ ఫస్ట్ టాస్క్లో సుమన్ శెట్టి మిగిలాడు. ఆ పక్కన కళ్యాణ్, హరీష్, ఇంకొకరు మనీష్, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు సుమన్ శెట్టియే ఉంటే కళ్యాణ్ ఈ పక్క నుంచి పక్కకు చేంజ్ చేసి సుమన్ శెట్టిని తోసేశాడు. అప్పటిదాకా ఆయన బలంగానే పట్టుకున్నాడు ఒక్కరుగా 10 minutesలోనే. గేమ్ వైజ్ ఈజ్ ఆల్సో గుడ్. హైలైట్ మనం ఇస్తున్నామని అనుకున్నాం కానీ అతను తెచ్చుకుంటున్నాడు. గుడ్ ప్లేయర్. సో అదే నిన్న కూడా నేను చెప్పానండి, స్టార్మా ఒక కంటెస్టెంట్ని తీసుకొచ్చింది అంటే
ఆ అగ్రిమెంట్లోనే ఉంటాయి, అన్నిటికీ సిద్ధపడి లోపలికి రావాలి. ఓకే, మనం ఎంచుకునే వాళ్ళని తీసుకురా. రైట్. సరే, అయితే ఇప్పుడు మరి ఈ నామినేషన్స్లో ఉన్న వారిలో ఈ సండే బయటకు వచ్చేది ఎవరు? మనీష్ మర్యాద ఆర్ ప్రియా. ఓకే, ఆశా సైని గారు రారనే అనుకుంటున్నాను. ఆ ముగ్గురే ఉన్నారు బాటమ్ 3లో. బట్ ఆశా సైనికి ఈరోజు ఎపిసోడ్ కొంచెం బాగా ప్లస్ అవుతుంది ఈ రోజుది. అండ్ ఆ అమ్మాయికి సంజన గారితో ఉండే బాండింగ్ చూడాలనుకుంటారు కాబట్టి ఎలిమినేట్ చెయ్యరు. అండ్ షీ సో క్యూట్, చూడ్డానికి కూడా బాగుంది కాబట్టి జనాలకు ఆ గ్లామర్ వైజ్ కూడా కావాలి కాబట్టి చూస్తారు ఆ వర్గం వాళ్ళు. ప్రియా శెట్టి గొంతును భరించలేని వాళ్ళు ఓట్లు తక్కువ వేస్తున్నారు. మనీష్కి అసలు పోయింది. అతను ఏదైతే అగ్ని పరీక్షలో చూపించుకోవాలనుకున్నాడో, అతను ఒక స్ట్రాటజీ పర్సన్గా చూపించాలనుకున్నాడో, డైలీ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. అండ్ ద వే హీఈస్ యూజింగ్ ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ కరెక్ట్. నిన్న కూడా బిగ్ బాస్ అతనికి వార్నింగ్ ఇచ్చాడు కదా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, తెలుగులో మాట్లాడండి అంటే ఏదో తెలియనట్టుగా ఇవ్వడము అనేది. సో హరీష్ గారికి బయట నెగిటివ్ అనేది కొంచెం తక్కువ అయ్యి పాజిటివ్గానే మూవ్ అవుతుంది. ఎందుకంటే తనకు కావాలని కామ్గా కంపోజ్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. మేబీ నెక్స్ట్ వీక్ ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో నామినేషన్స్లో. కానీ ఈ వీక్ అయితే మనీష్ మర్యాద ఆర్ ప్రియా శెట్టి వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది ఎవరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.